నమస్తే. అమరావతి రైతులు ఇప్పుడు ఉద్యోగుల మీద తిరగబడినట్టు తెలుస్తోంది. సో దీని వెనక ఎవరున్నారు, అట్లనే అసలుకి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఒకసారి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్. ఏంటి సార్ అమరావతి రైతులు ఇలా చేయడానికి ఏంటి అసలు రీజన్? సో అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారు అనేది రైతులు ఇప్పుడు సమావేశంలో జేఏసీ సమావేశంలో తేల్చినటువంటి అంశం. ఓకే. అమరావతి సిఆర్డీఏ పరిధిలో ఉండేటువంటి అధికారులు, అమరావతి పరిధిలో ఉండేటువంటి అధికారులు వీళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పోతే ఆ సమస్యలను పరిష్కరించకపోగా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు అనేది ఈ సమీక్షా సమావేశంలో వాళ్ళు పేర్కొన్నటువంటి అంశం. యాక్చువల్గా సిఆర్డీఏ అభివృద్ధిలో రైతులను భాగస్వామ్యం చేయాలి అనేది జేఏసీ డిమాండ్ మొదటి నుంచి కూడా. ల్యాండ్ పూలింగ్ అనేది ఫస్ట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ల్యాండ్ పూలింగ్ చేశారు. అని స్వచ్ఛందంగా రైతులు వచ్చి ముందుకు భూములు ఇచ్చారు. 33,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని విశ్వసించారు. 2014, 2019 మధ్యలో ఆయన్ని విశ్వసించి భూములు ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మేలు చేసేలాగా నిర్ణయాలు తీసుకున్నారు. రిటర్నబుల్ ఫ్లాట్స్ విషయంలో కానీ, కౌలు ఇచ్చేటువంటి విషయంలో కానీ ఇవన్నీ కూడా తీసుకున్నారు. అలాగే రాజధాని నిర్మాణం వినూత్నంగా చేపట్టాలనే దాని మీద సింగపూర్ కన్సార్టియం తోటి ఒప్పందాలు కుదుర్చుకుని అక్కడ సిఆర్డీ అనేటువంటి ఒక చట్టబద్ధమైన సంస్థని ఏర్పాటు చేసి ఆయన పనులు ప్రారంభించారు. అప్పట్లోనే భారతదేశ వ్యాప్తంగా ప్రధాన పవిత్రమైన దేవాలయాలు, చర్చిలు, అలాగే మసీదులు వీటన్నిటి దగ్గర నుంచి మట్టి, అలాగే నీళ్లు అన్నీ నరేంద్ర మోడీ గారు కూడా తీసుకొచ్చారు. అప్పుడు సరే అంగరంగ వైభవంగా అప్పుడు శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని గుంటూరు కృష్ణా జిల్లా పరిధిలో ఉండేటువంటి వాళ్ళే ఎక్కువ, అసలు వాళ్ళే నమ్మలా చంద్రబాబు నాయుడు గారిని. సరే మిగతా వాళ్ళు ఫస్ట్ నుంచి మిగతా వాళ్ళు ఏంటి, అమరావతిలోనే డెవలప్ జరుగుతుంది, మిగతా మనల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒపీనియన్ మిగతా రాష్ట్రంలో ఉంది. ఓకే. సరే మిగతా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఓట్లు వేయకపోవచ్చు, మరి ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు చంద్రబాబు నాయుడు గారికి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పటికి కూడా $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రాంతం అనౌన్స్ చేయకముందు అక్కడ ఎకరం వచ్చేసి 5 నుంచి 8 లక్షల దాకా ఉండేది. ఒకసారి రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత 7 కోట్లు 8 కోట్లకి వెళ్ళింది. అది బెనిఫిట్ పొందింది ఎవరు? ఆ 2 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళే కదా, అక్కడ భూములు ఉండేటువంటి వాళ్ళే కదా. వాళ్ళు కూడా ఓట్లు వేయాల, ఓట్లు వేయించలా. అందుకే చంద్రబాబు నాయుడు గారికి 1, 2 వచ్చినాయి. ఆ 2 జిల్లాలు మొత్తం కలిపి 2 వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేలు. సరే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, 3 రాజధానులు అన్నారు. దాంతో రైతులు ఉద్యమం బాట పట్టారు, మాకు అన్యాయం జరిగిందని. దానికి చంద్రబాబు నాయుడు గారు మద్దతుగా నిలిచి ఆ ఉద్యమాన్ని నడపడానికి ఆయన అన్ని రకాలుగా ప్రయత్నం చేశారు. రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉద్యమం చేశారు. సరే మొత్తం మీద అది ప్రకృతి సహకరించిందో లేదంటే చంద్రబాబు నాయుడు గారి కష్టమో, మొత్తం మీద 24 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఒక 164 మందితోటి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎమ్మెల్యేలతోటి 11 మందికి పరిమితం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే ఇప్పుడు రాజధాని నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిఆర్డీఏ భవనాన్ని కూడా వాళ్ళు ప్రారంభించారు. G+7 అద్భుతమైనటువంటి సిఆర్డీఏ భవనం, పరిపాలనా భవనం అమరావతికి. దాన్ని ఓపెన్ చేశారు. 257 కోట్లేమో సుమారుగా అంత పెట్టి నిర్మించినటువంటి భవనం ఇవాళ ఓపెన్ చేశారు. అంత భవనం అవసరమా సిఆర్డీఏకి అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. దానికి ఉదాహరణ కేసీఆర్ గారు సచివాలయాన్ని కట్టారు. ఇది 600 కోట్లు 700 కోట్లు పెట్టి, నరేంద్ర మోడీ గారు 1000 కోట్లు పెట్టి మొత్తం పార్లమెంట్లో కట్టించారు. ఒక సిఆర్డీఏ భవనానికి 257 కోట్లు అవసరమా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి ఇలా విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే ఆయన ఏదైతే అనుకున్నారో రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యూ ఆయనకు ఉంటుంది, విజన్. ఆ విజన్ ప్రకారం ఆయన వెళ్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా కానీ, ఎన్ని ఆరోపణలు వచ్చినా కానీ. ఆ మేరకు సిఆర్డీఏ భవనాన్ని ఇవాళ ప్రారంభించారు. దాంట్లో నుంచి ఇంకా పరిపాలన సాగబోతుంది. సిఆర్డీకి సంబంధించిన పరిపాలన అంతా సాగబోతుంది. ఇలాంటి శుభతరుణంలో అమరావతి రైతుల జేఏసీ సమావేశమైంది. సమావేశమయ్యి ఒక తిరుగుబాటు బావుట ఎగరవేసి డిమాండ్స్ పెట్టింది ప్రభుత్వం ముందు. ఆ డిమాండ్స్లో అవినీతి అధికారులు ఉన్నారు, అవినీతి పెచ్చు అయిపోయింది, అవినీతికి తట్టుకోలేకపోతున్న ఉద్యోగుల అవినీతికి, ఆ ఉద్యోగుల అవినీతిని కంట్రోల్ చేయాలి అనేది ఒక డిమాండ్. వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లో దాదాపు 10 డిమాండ్లు పెట్టారు.
వాటిలో ప్రధానమైన డిమాండ్ అవినీతి అధికారులు ఎక్కువైపోయారు, ఒక్క పని కూడా చేయట్లేదు, ఏదన్నా పని చేయమంటే అవి డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఓకే, ఇది సీఎం గారి వరకు వెళ్ళిందా సార్ మామూలుగా? ఈ 10 డిమాండ్లు ప్రభుత్వాన్ని పంపిస్తున్నారు కదా, 10 డిమాండ్లు పంపించి 10 రోజుల లోపల మీరు మాతో సమావేశం కావాలి, మాకు హామీ ఇవ్వాలి, లేదంటే మేము ఉద్యమం బాట పడతాం మళ్ళీ అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు చెప్పారు సమావేశమైన జేఏసీ లీడర్లు. దాంట్లో ఏంటి, గ్రామ ఖండానికి సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఓకే, అలాగే రోడ్డు పోటు వచ్చినటువంటి ఫ్లాట్స్ కొన్ని ఉన్నాయంట. జనరల్గా ఫ్లాట్లు వేసేటప్పుడు రోడ్డు పోటు వచ్చినాయి ఉంటాయి కొన్ని. ఆ రోడ్డు పోటు రాకుండా ఉండాలంటే క్రాస్ కొంత పోతుంది, వాటికి పరిష్కారం చూపించాలి అనేది ఒకటి. అలాగే అసైన్డ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అసైన్డ్ భూములకు సంబంధించిన అది పరిష్కరించాలి అనేది ఇంకొకటి. ఇలా ఒక 10 డిమాండ్లు పెట్టారు. అలాగే కౌలుకు సంబంధించి ఇంకా కౌలు క్రమబద్ధీకరించలేదు, కౌలు సంబంధించి పెండింగ్లు ఉన్నాయి, కౌలు ఇంకా ఇవ్వలేదు అనేది ఇంకొకటి ఉంది. ఇలా ఒక 10 డిమాండ్లు, ఇంపార్టెంట్ డిమాండ్లు పెట్టి వీటిని పరిష్కరించండి, మీరు పరిష్కరించకపోతే కనుక మేము ఉద్యమం బాట పట్టడం తప్ప మరో మార్గం లేదు. అసలు ఇప్పుడు 15-16 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు భాగస్వాములు చేయలేదు, రాజధానిలో భాగస్వాములుగా రైతుల్ని చేయలేదు అనేటువంటి ఆరోపణ వాళ్ళు చేస్తూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళు చెప్తూ అవినీతి అధికారుల మీద ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేశారు. అది ఇదే సమయంలో సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఒక క్లియర్గా ఒక హామీ ఇచ్చారు. రాజధాని రైతులు ఏదైతే త్యాగం చేశారో ఆ త్యాగానికి అనుగుణంగా ఫలాలను మీరు అందుకుంటారు భవిష్యత్తులో. ఓకే, ఖచ్చితంగా అందుకుంటారు మీరు రాజధాని ప్రాంతంలో భాగస్వాములు, ఇంటికొక పారిశ్రామికవేత్త అనేటువంటి నినాదం ప్రభుత్వం ఏదైతే ఉందో అది అమరావతి నుంచే ప్రారంభమవుతుంది, అమరావతి రైతుల నుంచే ప్రారంభమవుతుంది అది అని చెప్పి హామీ ఇచ్చారు. ప్లస్ మొత్తం అక్కడ మొత్తం ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇచ్చారు, మీరు త్యాగం చేశారు. ఇది పవిత్రమైనటువంటి రాజధాని, ప్రతిరోజు దీన్ని నిరాటంకంగా దీని నిర్మాణం జరగాలని చెప్పి ప్రార్థిస్తున్నాను నేను, ఇది ఎక్కడ ఆగిపోకుండా అని చెప్పి ఆయన ఒక హామీ ఇచ్చారు. అలాగే రైతులతోటి మాట్లాడతాను త్వరలోనే, దానికి డేట్ అది ఫిక్స్ చేసి టైం కూడా ఇస్తాను, రైతులతో మాట్లాడతానని చెప్పారు. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మాట్లాడారు. మాట్లాడిన సందర్భం వాళ్ళు చెప్పింది ఏంటంటే అమరావతికి గెజెట్ తీసుకురండి అని చెప్పి ఒకటి అడిగారు. ఇప్పటివరకు గెజెట్ లేదు, అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనేటువంటిది గెజెట్ లేదు. సో ఆ గెజెట్ తీసుకురండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. లేదంటే మళ్ళీ ఏదన్నా జరిగితే అమరావతి రాజధాని ఉంటుందో లేదా అనేటువంటిది వాళ్ళ సందిగ్ధం. అలాగే ఇంకొక 44,000 ఎకరాలు తీసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. దానికి వ్యతిరేకం అక్కడ ఉన్నటువంటి రైతులు, ఆ విషయాలు కూడా మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. సో కాబట్టి అమరావతి రైతులు పెట్టినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లో అధికారుల అవినీతి అనేది ఎక్కువగా ఉంది. అసలు వాళ్ళు పనిచేయట్లేదు, ఏదన్నా పోయి అడిగినా కానీ వాళ్ళు చెప్పట్లేదు సమాధానం చెప్పనటువంటి అధికారులు ఉన్నారు అక్కడ. అలాగే మంత్రి నారాయణ గారికి కూడా ఆల్రెడీ చెప్పాము కలిసి, ఆయన మీటింగ్ కావట్లేదు మాతోటి. ఇలాంటి రివ్యూ మీటింగ్లో మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు గారు మాతోటి సమావేశం అయితే మేము అన్ని విషయాలు చెప్తాం, లేదంటే మాకు ఉద్యమం తప్ప మరొక మార్గం లేదు మాకు అని చెప్పి వాళ్ళు అనేక సమస్యలని ఏకరువు పెట్టారు. ఓకే, దాంట్లో ఉద్యోగులది ఒకటి. ఉద్యోగులు కరెక్ట్గా ఉంటే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అసలు మొత్తం సమస్యలు ఉండేదే వాళ్ళ దగ్గర. సమస్య పరిష్కరించాల్సింది ఎవరు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారో కాదు. సమస్య పరిష్కరించాల్సింది గ్రౌండ్లో ఉద్యోగులు. వాళ్ళని సరైనటువంటి డైరెక్షన్లో నడిపించాలి. ఒకవేళ నడవకపోతే కనుక చర్యలు తీసుకోవాలి చట్టపరంగా వాళ్ళ మీద. అసలు ఏసీబీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంటు ఏం చేస్తున్నట్టు, ఇంతమంది రైతు జేఏసీలో తీర్మానం చేసి ఉద్యోగుల అవినీతిని మేము భరాయించలేకపోతున్నాం అని చెప్పి తీర్మానం చేసే స్థాయికి వెళ్ళిందనంటే ఏసీబీ ఉన్నట్ట లేదంటే అక్కడ ఏసీబీ వాళ్ళు రైట్ చేయాలి కదా. ఏసీబీ వాళ్ళు రైట్ చేస్తే కనీసం తగ్గుతుంది. సమావేశాలు పెట్టుకొని తీర్మానం చేసి ఉద్యోగుల అవినీతిని మేము భరాయించలేకపోతున్నాం అని చెప్పి రైతులు చెప్తున్నారని అంటే ఏ స్థాయిలో అవినీతి ఉండాలి? ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ డిపార్ట్మెంట్లో ఎంత అవినీతి ఉందని చెప్పి ఒక డేటా రిలీజ్ చేసింది. ఓకే, దాని ప్రకారం కనీసం 55 నుంచి 75% దాకా ఆయా డిపార్ట్మెంట్లో అవినీతి ఉంది. 55% నుంచి 75% దాకా.
అంటే అవినీతి లేనటువంటి డిపార్ట్మెంటే లేదు. పర్సంటేజ్ లెక్కేశారు ఏ డిపార్ట్మెంట్లో ఎంతో అవినీతి ఉందని. ఓకే. సో ఈ స్థాయిలో ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే రైతులు తిరగబడి వాళ్ళ తీర్మానం చేసే పరిస్థితికి వచ్చారంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు కూడా, ప్రజా సంఘాలు, ప్రజలు, పౌర సంఘాలు అన్నీ తిరగబడి ఈ ఉద్యోగుల్ని నేపాల్లో కొట్టారు చూడండి. నేపాల్లో తరిగి కొట్టారు పొలిటీషియన్స్ నన్ను ఉద్యోగుల్ని. అలాంటి పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు అమరావతి రైతులు తీర్మానం చేశారంటే అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఉద్యోగులు మారాలి. రాకూడదు అనుకున్నాం అలాంటి పరిస్థితి. బట్ ఇలానే అవినీతి పెరిగిపోతుంటే మరి అమరావతి రైతులు తిరగబడినట్టు మిగతా వాళ్ళు కూడా తిరగబడతారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తిరగబడే అవకాశం ఉంది. ఫస్ట్ అమరావతి రైతుల నుంచే స్టార్ట్ అయ్యింది ఉద్యమం కూడా. అప్పుడు అమరావతి రైతుల నుంచే కదా స్టార్ట్ అయింది. సో రాబోయే రోజుల్లో మరి రాష్ట్ర వ్యాప్తంగా కనుక అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ తిరగబడితే ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఇది ఆలోచించాలి కదా వాళ్ళు. ఇది ఆలోచించకుండా రైతులను ఇబ్బంది పెడుతూ వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా ఉంటే చంద్రబాబు గారు ఒక్కళ్ళు ఏం చేస్తారు? యంత్రాంగం చేయాలి. ఆయన ఏం చేస్తారు? ఆయన ఒక ఆర్డర్ పాస్ చేస్తారు, లేదంటే ఒక డైరెక్షన్ ఇస్తారు. దాన్ని పాటించాల్సింది ఎవరు? యంత్రాంగం. రెవెన్యూ సమస్యలు ఉంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి సమస్యలకి ఇవాళ వరకు పరిష్కారం చూపించట్లా. గగ్గోలు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రైతులు కానీ, భూమికి సంబంధించిన యజమానులు కానీ. దాన్ని పరిష్కరించాలంటే డబ్బులు అడుగుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వీళ్ళని ఏం చేయాలి? వీళ్ళని ప్రభుత్వాలు ఏం చేస్తాయి? యంత్రాంగం చేయాలి. వాళ్ళకి నెల నెల జీతం కావాలి, మళ్ళీ పనులు మాత్రం చేయరు, సమస్యలు మాత్రం పరిష్కరించరు. అందుకే తిరగబడేటువంటి రోజులు దగ్గరలోనే కనిపిస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.